ఏం చేస్తున్నావు ప్రద్దుల? హోమ్ మేడ్ రాస్బెర్రీ జామ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్ని పెట్టాను. దా ఇంగ్రీడియంట్స్ చూపిస్తా. ఓకే. రాస్బెర్రీ, అలాగే జాగ్రీ, లెమన్, అండ్ ఇది వచ్చేసి జెల్లీ లాగా అవ్వేదానికి అండ్ అలాగే ఆల్పెనోస్. కొంచెం స్పైసీ కూడా కావాలని నేను ఆల్పెనోస్ పెట్టుకున్నా. అండ్ అలాగే కొంచెం గీ. ఫస్ట్ ఒక బౌల్లో వచ్చేసి రాస్బెర్రీస్, ఇంకా ఆల్పెనోస్ లేదా నార్మల్ గ్రీన్ చిల్లీ, అది స్పైసీ కావాలి అనుకుంటే అది యాడ్ చేసుకోవాలి, లేదు అంటే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవద్దు. కొంచెం లెమన్ అండ్ అలాగే జాగ్రీ అయితే జాగ్రీ, షుగర్ అయితే షుగర్, అండ్ అలాగే లిటిల్ బిట్ గీ వేస్తే మంచిది కాబట్టి. అండ్ దాన్ని బాయిల్ చేయాలి మంచిగా. అది బాయిల్ అయ్యి కుక్ అయిన తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకొని దాన్ని మనం ఏ ఫ్రూట్తో అయినా చేసుకోవచ్చు. జస్ట్ దాన్ని ఇలా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకొని అలాగే జెల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే థిక్గా వస్తుంది. ఇన్ కేస్ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, టెక్స్చర్ అయితే మనకి థిక్గా ఉంటే చాలు. వన్స్ అదంతా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 వీక్స్ దాకా